మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. త్యాగాలతో తెలంగాణ సాధించిన అనితర సాధ్యుడు కేసీఆర్ అని ప్రశంసించారు. పదవీ త్యాగంతో తెలంగాణ పోరాటాన్ని మొదలుపెట్టి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి స్వరాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మధుసూదనాచారి మెచ్చుకున్నారు. తన చుట్టూ కటిక చీకటి అలుముకొని ఉన్న దాన్నన్నింటినీ ఛేదించి రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం, ప్రయోగం నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని ఒక అవకాశంగా తీసుకొని, అది స్థానిక సంస్థల ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, తెలంగాణ అననటువంటి పార్టీలతోని తెలంగాణ అనిపించడమైనా, తర్వాత ఆ సందర్భాన్ని బట్టి తెలంగాణ వాదం బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, బలహీన పడినటువంటి పరిస్థితులలో మళ్ళీ ఆ వాదాన్ని బలంగా తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన మొత్తం త్యాగాలే. చివరిగా మనిషి కోరుకునేటేంటిది రెండే రెండు. రాజకీయ నాయకులు ఎవరైనా కోరుకునేది మొదటిది పదవి, తర్వాత తన ప్రాణం బాగుండాలని కోరుకుంటారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి నిర్ణయాన్ని ఈ ప్రపంచంలో ఏ నాయకుడు తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ అయితే, ఆయనతో మనమందరం ఇంత సుదీర్ఘ కాలంగా పనిచేయడమే ఈ జన్మకు మనందరికీ దక్కినటువంటి అపురూపమైనటువంటి గౌరవం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం.